బాహ్య ప్రపంచంలో మీరు వెతికే ఆనందం అశాశ్వతం. కానీ మీ ఆత్మ చుట్టూ అల్లుకున్న ఆనందమయ కోసం శాశ్వతమైంది, పరమానంద భరితమైంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ 4 పొరలు దాటిన తర్వాతే అసలైన నేను దొరుకుతుంది. ఇదే ఆనందమయ కోశం. ఇది కేవలం ఒక కోశం కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మ ప్రతిబింబం మీలో ప్రకాశించే చోటు. ఇక్కడ దుఃఖం లేదు, భయం లేదు, ద్వేషం లేదు, కేవలం శుద్ధమైన చైతన్యం మాత్రమే ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు విశ్వంతో ఏకమవుతారు. అందుకే దీన్ని జ్ఞానకాంతి అని కూడా అంటారు. మీరు పరమాత్మకు అత్యంత దగ్గరగా ఉండే స్థితి ఇదే. ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు లేదా నిస్వార్థమైన సేవ చేసినప్పుడు ఈ కోసం ఉత్తేజితం అవుతుంది. అహంకారాన్ని వదిలేస్తేనే ఈ ఆనందమయ సాగరంలో మునిగిపోగలరు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఆనంద స్వరూపులుగా మారండి.